ఎక్సర్సైజ్ 1.1 మనం చేస్తూ ఉన్నాం. దీంట్లో సెకండ్ రో మనకు వచ్చేసరికి ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై దట్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రెండు నెంబర్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. అంటే ఈ రెండు ఈక్వల్ అయినాయా లేదా అనేది. అలాంటి దాంట్లో మనకు ఒక సమ్ ఇచ్చాడు ఇక్కడ టూ నెంబర్స్ 26, 91. ఫస్ట్ మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి వీటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ ఇందులో 2 అనే నెంబర్ ఇందులో 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అగైన్ 13 1 time. Therefore 26 can be written as 2 into 13 into 1. Whereas 91 కి వచ్చేసరికి 91కి మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చేసరికి 2 అనేది క్యాన్సిల్ కాదు, 3 క్యాన్సిల్ కాదు, 5 క్యాన్సిల్ కాదు. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 7 వచ్చేసరికి ఇందులో 9లో 1 టైము పోతే 2 ఉంటుంది. 21లో 7 3 టైమ్స్. Therefore 91 is equal to 1 into 7 into 13. These are the factors. So 26 is equal to 2 into 13 into 1 or 1 into 2 into 13. 91 is equal to 1 into 7 into 13. Now HCF of these two numbers. What are the given numbers? 26 and 91 is equal to product of smallest powers of each common prime factor. This is the HCF. So this is equal to మనం రెండిట్లో చూసినట్లయితే రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఓన్లీ 13. 1 కూడా ఉందనుకోండి. 1 into 13 అంటే 13 కాబట్టి 13 మాత్రమే తీసుకుంటున్నాం. రెండింటికి పవర్స్ ఓన్లీ 1 ఉంది కాబట్టి సో 13 into 1 is equal to 13. This is HCF of 26 and 91. Next one LCM 26, 91 is equal to definition మనకి LCM. How to find the LCM? Product of greatest powers of each prime factor in the given two numbers. టూ నెంబర్స్లో మనకి చూసినట్లయితే రెండింటికి హైయెస్ట్ పవర్స్. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 2ని యాజ్ ఈజీగా తీసేసుకుందాం. 2 into 7 into 13. రెండింటిలో కామన్ ఫ్యాక్టర్గా 13 ఉంది కాబట్టి 13 తీసుకుందాం. కామన్ ఫ్యాక్టర్ మినహా ఇక రిమైనింగ్ ఇందులో 2 ఉంది, అందులో 7 ఉన్నాయి. సో వాటిని కూడా తీసేసుకుంటే మనం మల్టిప్లై చేసుకోవాలి. 2 into 7 into 13. 2 into 7 into 13 మనం మల్టిప్లై చేసుకుంటే ఎల్సిఎం అనేది వస్తుంది. ఆ ఎల్సిఎం ఎట్లాగా రాస్తున్నాను చూడండి ఒకసారి. 182. దీంట్లో సెకండ్ పార్ట్ వెరిఫై. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద గివెన్ టూ నెంబర్స్. దీంట్లో ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుందాం. వాట్ ఈజ్ ఎల్హెచ్ఎస్ పార్ట్? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. మనకి ఇక్కడ ఎల్సిఎం 182 వచ్చింది, హెచ్సిఎఫ్ 13. సో 182 ఇంటూ 13, 182 ఇంటూ 13 ఇజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేసుకుంటే మనకి సో దిస్ ఇస్ ద ఆన్సర్. అగైన్ ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఫర్ ఆర్హెచ్ఎస్ ప్రోడక్ట్ ఆఫ్ ద గివెన్ టూ నెంబర్స్. వాట్ ఆర్ ద గివెన్ టూ నెంబర్స్? 26 and 91. మల్టిప్లై చేసుకుంటే మనకి ఇక్కడ కూడా సేమ్ ఆన్సరే వస్తుంది. 23 into 66.
So here LHS is equal to RHS. Therefore LHS is equal to RHS. That means LCM into HCF is equal to product of two numbers is verified. సెకండ్ రోమన్లో ఫస్ట్ సమ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ రోమన్లో సెకండ్ వన్, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 510 and 92. 510 92 510 92 టూ నెంబర్స్ ఇచ్చాడు మనకి. ఈ టూ నెంబర్స్కి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ కేస్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హౌ టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం? ఫస్ట్ ఆ రెండు నెంబర్స్ని కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటాం. 510ని ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఫ్యాక్టర్స్ అనేవి వచ్చినాయి. పక్కన సైడ్ మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వేసాం, ఇక్కడ ఫ్యాక్టర్స్ రాసాం. 510 is equal to 2 into 3 into 5 into 17. That is equal to 2 power 1 into 3 power 1 into 5 power 1 into 17. Similarly 92 కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేసాం. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఇదిగోండి 2 into 2 into 23 అంటే 2 square into 23 వచ్చినాయి. ఇప్పుడు ఈ రెండింటిలో మనకి కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? 2 అనేది ఉంది. ఈ 2లో దీనికి పవర్ హైయెస్ట్ పవర్ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. కాబట్టి మనకి డెఫినేషన్ ప్రకారం స్మాలెస్ట్ పవర్స్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ స్మాలెస్ట్ పవర్ 1 కాబట్టి 2 అనేది పవర్ 1 మనం తీసుకున్నాం ఇక్కడ 2. సో కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 510 అండ్ 92 ఈస్ 2 అనమాట. నెక్స్ట్ ఎల్సిఎం 510 92కి గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే ఆ రెండింటికి మనం గ్రేటెస్ట్ పవర్స్ తీసుకోవాలి. లేనట్లయితే రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా మనం ప్రోడక్ట్గా తీసుకోవాలి. రెండింటిలో కామన్ ఫ్యాక్టర్స్ 2 ఉంది. 2కి ఇక్కడ పవర్ హైయెస్ట్ పవర్ 2 స్క్వేర్, ఇక్కడ పవర్ వచ్చేసరికి 1 ఉంది, అక్కడ 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ని మనం తీసుకున్నాం. ఇక రిమైనింగ్ కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కాబట్టి ఎవ్రీ ఫ్యాక్టర్ని మనం తీసుకోవాలి. సో 3 5 ఇక్కడ ఉన్నాయి, 3 5 17 ఉంది, 17 ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాగా మన 23 ఉంది కాబట్టి వీటన్నిటిని మల్టిప్లై చేసుకుని చేస్తే మనకి ఎల్సిఎం మనకి ఎంత నెంబర్ అనేది వచ్చింది. సో ఇది ఫస్ట్ పార్ట్, హెచ్సిఎఫ్ ఎల్సిఎం అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇక సెకండ్ పార్ట్, దీంట్లో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ 2 మల్టిప్లై చేసుకుందాం. మనకి మల్టిప్లై చేసుకుంటే మొత్తం నెంబరు 46 మల్టిప్లై చేసుకుంటే మనకి 46920. RHS is equal to product of two numbers కాబట్టి టూ నెంబర్స్ 510 అనదర్ నెంబర్ 92 రెండింటి యొక్క ప్రోడక్ట్. సో మనకి ఎంత వచ్చింది? 46,920. ఇక్కడ కూడా 46,920 వచ్చినాయి. కాబట్టి రెండింటిలో కూడా మనకి LHS RHS ఈక్వల్ కాబట్టి therefore LHS is equal to RHS. Hence given what is given? LCM into HCF is equal to product of two numbers అనేది మనం వెరిఫై చేసాము. So it is verified. LCM into HCF is equal to product of two numbers is verified. సెకండ్ రోమన్లో 1-2 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. థర్డ్ వన్ వచ్చేసరికి 336 54కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. 336 54 రెండింటికి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ వెరిఫై చేసుకోవాలి. సో ఫస్ట్ కేసులో మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే రెండింటికి కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. ఫ్యాక్టరైజేషన్ చేస్తే 336 is equal to 2 into 2 into 2 into 2 into 3 into 7 మనకి ఇలా వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ 2 power 4 into 3 power 1 into 7 power 1. అలాగే 54కి కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నాం. చేస్తే ఇది 54 is equal to 2 into 3 cube అనేది వచ్చింది. ఇప్పుడు హెచ్సిఎఫ్ వచ్చేసరికి రెండింటిలో కామన్గా ఉన్న ఫ్యాక్టర్, రెండింటిలో కామన్ 2 ఉంది, 3 ఉంది. స్మాలెస్ట్ పవర్స్, ఇక్కడ స్మాలెస్ట్ పవర్ 2 power 1 ఉంది కాబట్టి 2 తీసుకున్నాం. 3 power 1 ఉంది కాబట్టి ఇక్కడ 3 తీసుకున్నాం. సో 2 into 3 6 is the కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ గా మనకు వచ్చింది.
అలాగే ఎల్సిఎం వచ్చేసరికి ఎవ్రీ ఫ్యాక్టర్ మనం తీసుకోవాలి కాబట్టి మనం మల్టిప్లై చేసుకుంటే ఇదిగోండి ఎల్సిఎం ఎంత వచ్చింది. సో మనకి ఫస్ట్ కేసు కంప్లీట్ అయింది. నౌ సెకండ్ కేస్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ని ఎల్హెచ్ఎస్గా తీసుకున్నాం. సో హెచ్సిఎఫ్ 6, ఎల్సిఎం 3024, ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే మనకి 18,144 వచ్చింది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్లో ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ తీసుకుంటున్నాం. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే 336 ఇంటూ 54, ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసుకుంటే 18,144. క్లియర్లీ మనకి రెండు చోట్ల కూడా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ పార్ట్ రెండు ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి therefore LHS is equal to RHS. That means LCM into HCF is equal to product of two numbers. Product of two numbers is verified. Okay, my dear students.